నమస్కారం న్యూస్9 టీవీకి స్వాగతం. రంగుల ప్రపంచం వెండితెరపై మెరిసిపోవాలని ఎంతో మంది యువతి యువకులు కలలు కంటారు. కానీ ఆ సినిమా ఫ్రేమ్స్ వెనుక ఉన్న చీకటి కోణాన్ని చేతు నిజాన్ని బట్టబయలు చేస్తూ ఇప్పుడు నెట్టింట ఒక సెల్ఫీ వీడియో సంచలనంగా మారింది. నైట్ 9:30 అవుతుంది గాయస్. ఈ రోజు నేను ఇంకా హైదరాబాద్ లోనే ఉన్నాను. సో బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. నేను ట్రావెల్ బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఎవరినైనా మన ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ చూసి మేము సినిమాలో ఆఫర్ ఇస్తాము, ఫోక్ సాంగ్ లో ఆఫర్ ఇస్తాము, సీరియల్స్ లో ఆఫర్ ఇస్తాము, షార్ట్ ఫిల్మ్స్ లో ఆఫర్ ఇస్తామని చెప్తే నమ్మి ఎగేసుకుంటా నాలాగా మాత్రం రాకండి. ఎందుకంటే ప్రతోడు కమిట్మెంట్ లేనిదే ఏ ఒక్కడు కూడా ఏ ఒక్క ఆడదానికి కూడా అవకాశం ఇవ్వడం అనేది పక్కా ప్రూవ్ అయింది. నాకు ఒకటిసారి కాదు, 2 సార్లు కాదు, ఇది 3వ సారి. సేమ్ నాకు సిగ్గులేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ సీరియల్ కి ఆఫర్ వచ్చింటే అలాగే వెళ్ళాను. సో అక్కడ కూడా ఇదే పంచాయతీ ఉంటే రిటర్న్ వచ్చేసాను. అలాగే సినిమాకి కూడా ఆఫర్ వచ్చింటే వెళ్ళాను. సినిమాకి కూడా అదే రిపీట్ అయింది, మళ్ళీ రిటర్న్ వచ్చాను. ఇప్పుడు మళ్ళీ ఫోక్ సాంగ్ అని ఒకటి పిలిచాడు. సో సరే కవర్ సాంగ్స్ అన్న చేద్దాము, ఏదో మూవీస్ సీరియల్స్ ఇంట్రెస్ట్ లేదు కదా, కవర్ సాంగ్ అన్న చేద్దామని చెప్పి ఒప్పుకొని చేద్దామని ఇక్కడికి వస్తే వాడు పొద్దు నుంచి కూర్చోబెట్టి యాజ్ యూజువల్ ఒక మగాడు బుద్ధి ఏంటనేది వాడు కూడా చూపించేశాడు అనమాట. సో ప్రతి ఓడు చూసేది అవకాశాలు ఇస్తారు ఇవ్వరని కాదు, ఖచ్చితంగా అమ్మాయిలకు 110% అవకాశాలు ఉన్నాయి. బట్ ఎలా ఉన్నాయంటే ఒక మగోని పక్కన ఆడది పడుకుంటేనే అవకాశాలు ఇచ్చే సిచ్యువేషన్ లో ఉన్నాయి కదా ఇక్కడ హైదరాబాద్ లో. దయచేసి ఎవరు బుద్ధిగా నమ్మి రాకండి. నన్ను ఒక తప్పుగా అనుకోండి, మీరు ఏమన్నా అనుకోండి. ప్రతి ఒక్క అమ్మాయి సినీ ఫీల్డ్ లో సెటిల్ అయిందంటే ఖచ్చితంగా ఒక దగ్గర పండుకొని సెటిల్ అయినా నేను పక్కన నమ్మి చెప్తున్నాను గైస్. ఎందుకంటే ప్రతి ఒక్క లంజ ప్రతి ఒక్క ఆడదాన్ని వాడుకోవడానికి చూస్తున్నాడు. నాకు తెలిసి ఏ ఒక్క అమ్మాయి కూడా టాలెంట్ తో ఎదిగిందంటే నేను ఒప్పుకోను గైస్, పక్కా చెప్తున్నాను. ఏ ఒక్క అమ్మాయి టాలెంట్ తో ఎదిగిందంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే ప్రతోడు లొంగ తీసుకొని పై ఏదో ఒక దగ్గర అమ్మాయి పడుకొని పైకి వచ్చింది గైస్. అంత లేని మాత్రం ఒక అమ్మాయికి ఆఫర్ అనేది రావడం చాలా చాలా కష్టం. మీరు నెగిటివ్ కామెంట్ పెట్టుకున్నారంటే పెట్టుకోండి, ఏమైనా పెట్టుకోండి, నాకు బాధ వేస్తుంది కాబట్టి నేను పెడుతున్నాను. ప్రతోడు ఆడదాన్ని చూసేది తప్పుడు ఉద్దేశంతో చూస్తాడు. వానికి ఆడది అవకాశం ఇస్తేనే ఒక ఆడదానికి మగోడు కూడా అవకాశం ఇస్తుంది. ఇదైతే పక్కా నిజము. సో నేను ఇప్పుడు మోసపోయాను కాబట్టి, ప్రతోడు అవే అడుగుతున్నాడు కాబట్టి నాకు నచ్చక నేను ఇది కూడా వద్దనుకున్నా. ఇంకా జీవితంలో సినీ ఫీల్డ్ జోలికి అనేది నేను వెళ్ళను. నా ఊర్లో నా ఇంట్లో నా డ్రీమ్స్ నేను చేసుకుంటూ నా జాబ్ నేను చూసుకుంటూ ఉండాలని ఫిక్స్ అయిపోయాను. ఇంకా గుర్తు ఉండే సినీ ఫీల్డ్ నేను సచ్చినా పోను గాయస్. ఇదే నేను మీ అందరికి చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏ అమ్మాయి సినీ ఫీల్డ్ సెట్ అయినా అది కష్టం. ఆ అమ్మాయి కష్టంగా ఎవరో ఒక దగ్గర లొంగే ఎదిగింటది. ఇదైతే పక్కా నిజం. ముందు కామెంట్లు పెట్టుకోవాలి, ఇదైతే పక్కా నిజం. పడుకుంటే కానీ పని జరగదు. దయచేసి అమ్మాయిలు ఎవరు ఈ సినిమా ఇండస్ట్రీకి రావద్దు అంటూ ఒక యువతి పెట్టిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను కుదిపేస్తుంది. ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే లైంగిక వేధింపులకు బలి కావాల్సిందేనంటూ ఆ యువతి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తనకైన చేదు అనుభవాన్ని వివరిస్తూ తోటి ఆడపిల్లలను ఇండస్ట్రీ వైపు రావద్దని ఆమె ఆ వీడియోలో హెచ్చరిస్తుంది. అయితే ఇక్కడ అందరి మదిలో మెదులుతున్న ఆలోచించాల్సిన ఒక ప్రధానమైన ప్రశ్న ఉంది. ఆ యువతి ఆవేదన ఖచ్చితంగా అర్థం చేసుకోదగ్గదే. ఆమె బాధ పట్ల మాకు పూర్తి సానుభూతి ఉంది. కానీ కేవలం ఒక సెల్ఫీ వీడియో చేసే సోషల్ మీడియాలో వదిలేయడం వల్ల ఆ రాక్షసులకు శిక్ష పడుతుందా? తనను వేధించిన ఆ వ్యక్తులు ఎవరో ధైర్యంగా బయటికి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేస్తే సరిపోతుంది కదా. వాళ్ళ పేర్లు బయట పెట్టి ఆధారాలతో సహా పోలీసులకు చెబితేనే కదా చట్టపరమైన చర్యలు తీసుకునేది. ఇలా పేర్లు దాచిపెట్టి కేవలం ఇండస్ట్రీని నిందించడం వల్ల ఆ తప్పు చేసిన మృగాలకు మరింత ధైర్యం ఇచ్చినట్లు అవుతుందన్న అభిప్రాయాలను నెటిజన్ల నుండి వ్యక్తమవుతుంది. ఏదేమైనా వెండితెరగా వెలుగులు చూసి ఇండస్ట్రీ అనే గ్లామర్ ప్రపంచానికి ఆకర్షితులై వచ్చే ఆడపిల్లలు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవకాశాల పేరుతో మాయ మాటలు చెప్పే మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఎవరిని గుడ్డిగా నమ్మకండి. మీ భద్రతకు మీరే మొదటి ప్రాధాన్యత ఇవ్వండి. ఒకవేళ ఎవరైనా వేధింపులకు గురి చేస్తే భయపడకుండా నేరుగా పోలీసులను ఆశ్రయించండి. మరి ఈ వీడియోపై పోలీసుల సుమోటాగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారా? ఆ యువతికి న్యాయం జరుగుతుందా అనేది వేచి చూడాలి. మరిన్ని వివరాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి న్యూస్9 టీవీ.